అవసరం లేదు కదా. ఒకసారి కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అయ్యారు, మాజీ మంత్రి ఈశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే. నేను వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా ఒకసారి ఈశ్వర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ఈశ్వర్ గారు, భరత్ గారు చెప్పండి సార్. మేడిగడ్డను రిపేర్ చేయాలి, మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లం కూడా రిపేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. సాటిస్ఫైడా మీరు? అంటే ఇది ఎప్పుడో చేయాల్సినటువంటి పని, కావాలనే ఇంతకు ముందు ఎవరైతే మా విశ్లేషకులు చెప్తున్నట్టుగా రిపోర్ట్ రాంది ఎట్లా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అసలు ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ నుంచి ఎప్పుడో రిపోర్ట్ రావాల్సి ఉండే, కావాలనే తొక్కిపెట్టి అక్కడ ఏమి లేకున్నా దీన్ని ఒక రాజకీయమైనటువంటి అంశంగా వాడుకొని కేసీఆర్ అంటేనే కాళేశ్వరం నలుమూలలకు నీళ్లు వచ్చిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు చేసేటువంటి వాదన ఏంటంటే ఇప్పటి వరకు కాళేశ్వరమే కోట్లు అవినీతి జరిగింది అని. 1,00,000 కోట్లు కాదు, 94,000 కోట్లతోటే కాళేశ్వరం పూర్తయింది. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అన్నారం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ఒక్క బ్యారేజీ కాదు, 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, అనేక వందల వేల కిలోమీటర్ల కెనాల్స్, అదే విధంగా పంపింగ్ మెయిన్స్, ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పదే పదే అటు శాసనసభ వేదిక కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు కావచ్చు, మేము మా నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్, హరీష్ రావు గారు అనేక సార్లు దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది. చివరికి సుప్రీం కోర్టు కూడా కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి వాదన కరెక్ట్ కాదు, దాన్ని వెంటనే రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు అందుబాటులో తీసుకురావాలనేటువంటి అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు ఎన్నో ప్రాజెక్టుల దగ్గర ఇటువంటి చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు అక్కడికెక్కడికి కూడా వెళ్ళలే. కాళేశ్వరం అనేటువంటి దాని మీదనే కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఇప్పటి వరకు. నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే ఇప్పటి వరకు మాయమాటలు చెప్పి తుమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు కడతామని అంటున్నారు కదా, ఇది సాధ్యమా? గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యం, మహారాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు, పర్యావరణ అనుమతులు రావు, ఫారెస్ట్ అనుమతులు రావు, ఆ రాష్ట్ర అనుమతి రాదు, అక్కడ నీళ్లు అని సిడబ్ల్యూసి తేల్చి చెప్పినప్పటికీ కూడా ఈ రోజు మేడిగడ్డ అత్యంత ఎక్కువగా నీళ్ల లభ్యత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. దాని మీద అసలు కింద ఎందుకు కట్టిరు అంటే నీళ్ల లభ్యత ఎక్కువ ఉన్నది. మీరు ఏ సమయంలో చూసినా కావలసిన నీళ్లుండే ప్రాంతం ఏది అంటే మేడిగడ్డ. అక్కడ మీకు ప్రాణహిత కలుస్తున్నది కాబట్టి మీదికెళ్లి వచ్చేటువంటి అనేక నదులు, వాగులు, గోదావరి చివరి ప్లేస్ లో కట్టడం వల్ల ప్రయోజనం జరుగుతుంది. రాష్ట్రం సస్యశ్యామలమైందని గొప్పగా ఆలోచించినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం ఇలా ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టి ఈ రోజు బదనాం అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు నిర్మాణం చేయలే అతి తక్కువ సమయంలో. అదే విధంగా ఇప్పటికీ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణం చేసినటువంటి సంస్థ, దానికి 200 కావచ్చు, 300 కోట్లు కావచ్చు, ఆ 3 పిల్లలను మేము రిపేర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కూడా ఆ లేఖను కూడా లెక్క చేయకుండా కేవలం కమిషన్లు వేసి ఈ ఎన్డీఎస్ఏను రానివ్వకుండా, రిపోర్ట్ ఇవ్వనివ్వకుండా ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఏం తేలిపోయింది? మీకు కాళేశ్వరం తప్ప దిక్కు లేదు. కాళేశ్వరం కావాలని ఇలా అట్టి పెట్టిండ్రు, రిపేర్ చేయకుండా ఆపిండ్రు 2.5 సంవత్సరాల నుంచి. ఇంతకు ముందే సార్ చెప్పినట్టు అన్నారం మన కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు దగ్గర ఏవైతే పిల్లర్స్ చుట్టూ కూడా మొత్తం ఇసుక తీసేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఒక్కటే, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అని చెప్పే ప్రయత్నం చేసిండు, ఫెయిల్ అయిండు. ఇలా కాళేశ్వరం నుంచి నిజంగానే పంపింగ్ చేయకుండా నీళ్లు ఎక్కడి? ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కాదా? మేడారం కాదా? లేదా లక్ష్మీ బ్యారేజ్ కాదా? ఇవన్నీ ఇప్పటికైనా వాళ్ళు రిపేర్ చేస్తున్నారు కదా,
ఇప్పటికైనా అదే అంటున్నా, ఈ అబద్ధాలు ఎంతకాలం చెప్తారు? ప్రజలకు అర్థమైతుంది. నువ్వు ఎవరినన్నా కదిలించు, ఏ అంటే రిపోర్ట్లు లేదే సరైన కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు మెదక్ జిల్లాలో నీళ్లు ఎక్కడేయండి? కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు నల్గొండ జిల్లాలో నీళ్లు ఎక్కడేయండి? హైదరాబాద్ కు మంచి నీళ్లు ఎక్కడేయండి? ఇవన్నీ కాళేశ్వరం కట్టిన తర్వాతనే కదా. అధికారికంగానే 18 లక్షల కాళేశ్వరం గట్టక ముందే ఎల్లంపల్లి ద్వారా 2015 లోనే వాటర్ వచ్చాయి హైదరాబాద్ కి. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలండి. అవును, 20 టీఎం చాలని వ్యవసాయాలు చేసినటువంటి తెలంగాణను మర్చిపోతామా? తెలంగాణ రాకముందు కరెంటు వ్యవసాయం కాదండి మనం చేసింది, బావుల మీద బోర్ల మీద. ఏదో ఈ ఒక్క ప్రాజెక్ట్ ఏదైతే శ్రీరామ్ సాగర్ ఉన్నదో అందే కాడికి అందినాయి. తేలెండే, మొత్తం తేలెండే కదా. కాలువలు పేరుకే తప్ప నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? మర్చిపోయినామా? ఇప్పుడే మర్చిపోయినామా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి గారు కావాలనే చెయ్యాల్సినంత బదనాం చేసిండ్రు కాళేశ్వరం పేరు మీద. కానీ నిజంగా ఇది ఆవేదనతో చెప్తున్న మాట. ఎంత గొప్ప పని చేసినటువంటి కేసీఆర్ గారిని ఇంత ఘోరంగా బదనాం చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, నాయకులు వాడుతున్నారు. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గోదావరి